అనాథగా మారిన చిన్నారి దుర్గకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు. నిర్మల్ జిల్లాలోని తానూర్ మండలం బెల్ తారోడాకు చెందిన దుర్గ తల్లిదండ్రులను కోల్పోయింది. దుర్గకు తమ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 సాయం చేశారు. ఈ నగదును స్థానిక అధికారుల చేత దుర్గకు అందజేశారు. దుర్గ చదువు పూర్తయ్యేంత వరకు ఆమెకు అండగా ఉంటారని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటికి వస్తా పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు, నీ బిడ్డను కూడా చదివించుకో, నెల నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా. అట్లా చాలా మందిని చదివిస్తున్నారు తెలంగాణ మొత్తంలో. ఎవరున్నా ఇటువంటి వాళ్ళు ఉండొస్తారు, ధైర్యంగా ఉండవని చెప్పి అమ్మాయికి ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి. అమ్మాయి ఎప్పుడు ఏడవద్దు, అది నీ బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు సొంత చెల్లె బిడ్డనా? చెల్లె బిడ్డను. నీ సొంత చెల్లె బిడ్డనా? సొంత చెల్లె బిడ్డను. మా సొంత చెల్లె బిడ్డ అంటే బిడ్డ లాగా చూసుకోవాలి నువ్వు. అన్న నమస్తే అన్న, చిన్నారెడ్డి మాట్లాడుతున్నా. నువ్వు నా నెంబర్ పెట్టుకోరు మీ దగ్గర. నాది ఉందన్న మాట్లాడుతున్నా. నెల నెల ఫస్ట్ కి అకౌంట్ లో పైసలు వేస్తా అన్నా. ఈ పైసలు ఈ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ చేయరా, అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయరి. ఏమైనా కావాలంటే పిఏ నెంబర్ ఉన్న ఆయన దగ్గర సైజులు ఫోన్ చేయరు. మీకు ఎప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. 10th క్లాస్ దాకా అక్కడ చదివించి ఇంటర్మీడియట్ మంచి హాస్టల్ లేదా, మంచి హాస్టల్ ఏ పొరపాటు ఎక్కడ నా బిడ్డను ఎట్లా చదివించు అక్కడ చదివిస్తాను. సరే సరే నేను కోఆర్డినేట్ చేస్తాను. సతీష్ సతీష్ చేయరు, మీరు డైరెక్ట్ చేయరు, ఏం కాదు, ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకేనా ఓకేనా. నువ్వు ఎక్కడ ఉంటావు? మీ ఊరు ఎక్కడ? మా మండలం తాను పక్కనే, ఇక్కడ 7-8 కిలోమీటర్లే. మీ ఊరు ఇంకేం మన దగ్గర అప్పుడప్పుడు చూసుకొని నాకు చెప్తుండు. హైదరాబాద్ వచ్చిండు కనువు అన్నా, తీసుకొస్తాను ఒకసారి. పైసలు ఇబ్బంది కాదు, అట్లా తల్లిదండ్రులు లేని అనాథాలను చూస్తే అన్నా మన బాధ్యతగా చేయాలి అంతే. తప్పకుండా. నాకెంతో మంది పిల్లలు ఉన్నారు ఇట్లా దేశం అంతా. అన్నా నేను ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకుంటా, నా బాధ్యత. ఎవరికి ఫోన్ చేయొద్దు, ఎవరిని అడగొద్దు. 10 మంది దగ్గర పోయి పైసలు అడగరు. ఏ బాధ్యత ఉన్నా బట్టలు గిట్టలు మంచిగా వేసుకొని మంచిగా చదువుకోమని చెప్పు. తప్పకుండా నేను తీసుకొస్తాను, ఒకసారి తీసుకొని వస్తాను, మీకు వీలైనప్పుడు కల్పిస్తాను. ఇప్పుడు వాళ్ళ పెద్దమ్మనికి కూడా చెప్పి ఇల్లు కూడా ఎమ్మడే కలెక్టర్ గారిని పంపిస్తారు. రేపు నా ఊరికి కలెక్టర్ పంపిస్తాం ఊరికి. సరే సరే అన్న. కలెక్టర్ పంపించి ఇంటి దగ్గర చూసి ఇందిరమ్మ ఇల్లు నా సొంత పైసలతో ఇల్లు కట్టిస్తా. మంచిగా చూసుకోరు, జాగ్రత్త. ఓకేనా, థ్యాంక్ యూ అన్న.